హాయ్ ఎవ్రీవన్. ఇలాంటి ఎలిమెంట్ సిరీస్ అన్నీ కూడాను మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకు ఒక సిరీస్ అనేది ఎలిమెంట్ సిరీస్ అనేది ఇవ్వటం జరిగింది. ఇందులో నుంచి క్వశ్చన్స్ చూడండి ఎలా ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఎలిమెంట్ ఈజ్ 6 టు ద రైట్ ఆఫ్ 18th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ అని చెప్పని ఇచ్చారు. సో ఇక్కడ మనం రైట్ ఎండ్ నుంచి 18th ఎలిమెంట్ కనుక్కొని, అదేవిధంగా మళ్ళీ 18th నుంచి మళ్ళీ 6th ఎలిమెంట్ రైట్ ఆఫ్ 6th ఎలిమెంట్ కనుక్కోవాలంటే మనకి ఇక్కడ టైం టేకింగ్ ప్రాసెస్ అనేది చాలా అనేది పడుతుంది అనమాట. సో ఇలాంటి టైంలో దీనికి ఒక చిన్న ట్రిక్ అనేది ఉంది. క్వశ్చన్లో చూడండి, ఇక్కడ రైట్ అదేవిధంగా రైట్ ఎండ్ అని చెప్పని ఇచ్చారు. సో ఇలాగ రైట్ ఎండ్ అని ఇచ్చినప్పుడు మనకి ఒక చిన్న ట్రిక్ అనేది ఉందన్నమాట. ఎప్పుడైనా కానీ రైట్ ఎండ్ ఒకవేళ లెఫ్ట్ ఎండ్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనం దీనిని ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ 18, 16 సో వీటిని మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే 18 - 6 అప్పుడు ఎంత అవుతుంది, మనకి 12 అనేది వస్తుంది. ఈ రైట్ ఎండ్ నుంచి మనం 12th ఎలిమెంట్ని కనుక్కుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈ రైట్ ఎండ్ నుంచి మనకి 12th ఎండ్ని కనుక్కుందాం. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఆన్సర్ ఈస్ ఎం. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ చూడండి, విచ్ ఎలిమెంట్ ఈజ్ 9 టు ద రైట్ ఆఫ్ 13th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. సో ఇక్కడేంటి, ఇక్కడ రైట్ ఇచ్చారు, ఇక్కడ లెఫ్ట్ ఇచ్చారు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ రైట్ అదేవిధంగా లెఫ్ట్ ఎండ్, అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ ఇచ్చి దీని తర్వాత రైట్ ఎండ్ కనుక్కోమని చెప్పని ఇచ్చారంటే ఇక్కడ మనం ఈ యొక్క వాల్యూస్ని మనం ఎడిషన్ చేయాల్సి ఉంటుంది. 13 + 9 అప్పుడు ఎంత అవుతుంది, మనకి 22 అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఇక్కడంతా లెఫ్ట్ హ్యాండ్ నుంచి కనుక్కోమన్నారు కాబట్టి ఈ లెఫ్ట్ హ్యాండ్ నుంచి 22 వాల్యూ ఏదైతే వస్తుందో అదే అనమాట. ఈ లెఫ్ట్ హ్యాండ్ నుంచి 22 వాల్యూ ఏదో వస్తుంది, మనకి డబ్ల్యూ అనేది 22 వాల్యూ అనేదిగా వస్తుందన్నమాట. సో ఇలాగా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని ఈజీగా ఈ సింపుల్ ట్రిక్ తోటి సాల్వ్ చేయొచ్చు. ఎగ్జామ్లో టైం అనేది ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.